హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ఎమ్మీస్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ చికెన్ కర్రీ. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ చాలా థ్యాంక్స్. ఒకవేళ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 1/2 kg చికెన్ తీసుకున్నానండి. బాగా కడిగి ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఒక 15 minutes బ్యాక్. ఒక 3 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. గ్రేవీ కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 3 పెద్ద సైజ్ టమోటాలు వీలైనంత చిన్నగా కట్ చేసుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. పుదీనా 4 రెమ్మలు, కొత్తిమీర కరివేపాకు ఒక్కొక్క రెమ్మ, పెరుగు ఒక 1/2 కప్ అండి, అన్ని రకాల మసాలా దినుసులు అండి, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం ఉప్పు మీకు తగినంత, మేతి 1 స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్స్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ మసాలా దినుసులు దానిలో వేయాలి. మసాలా దినుసులు లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి దానిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. కావాలంటే కొంచెం పుదీనా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని మొత్తం మిక్స్ చేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 10 minutes తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. పీసెస్కి బాగా కలిసేలాగా కలుపుకొని కాసేపు మూత పెట్టేసుకోవాలి చికెన్ ఉడికేంత వరకు. అప్పుడప్పుడు మధ్యలో తీసి కలుపుకుంటుంటే సరిపోతుంది. ఒక 15 minutes తర్వాత ముక్క ఉడికిందా లేదా నేను ఇలా చెక్ చేసుకుంటున్నాను. చికెన్ పీసెస్ ఆల్మోస్ట్ 60% ఉడికిపోయాయండి. ఇప్పుడు దీనిలోకి నేను టమోటా యాడ్ చేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కలుపుకొని కాసేపు టమోటా మగ్గేంత వరకు మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత దీనిలో ధనియాల పొడి గరం మసాలా అండ్ మనం ఇందాక తీసి పెట్టుకున్న పెరుగుని దీనిలో యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం దీన్ని కలుపుకొని బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఒక 10 minutes మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి. లాస్ట్లో దింపబోయే ముందు దీనిలో కాస్తంత కసూరి మేతి అండ్ ఉప్పు కారాలు కొంచెం తగినంత వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇలాగే ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కానీ నేను దీనిలోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోస్తున్నాను జస్ట్ గ్రేవీ కోసం అంతే. ఇంకా లాస్ట్ దింపబోయే ముందు కాస్తంత పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతే అండి, నా స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీ రెడీ అండి. ఇంకెందుకు లేట్, సర్వ్ చేసుకొని టేస్ట్ చేసేద్దాం. ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.